ఈ రోజు వచ్చేసి అయితే మనం వడ్లు అయితే కాంట అయితే పెడుతున్నాం మామ. దాదాపు 45 రోజులు అవుతుంది మామ మనం వడ్లు అయితే ఐకేపీలు అయితే ఓసి. ఇక మనం వచ్చేసి అయితే 130 బస్తాలు అయితే మామ. బస్తాకు వచ్చేసి 41 కిలో అయితే పెడుతురు. ఈ బస్తాలు అయితే ఉట్టేసుకుని అయితే లోడింగ్ అయితే వేపిస్తున్నా. ఇక లోడింగ్ అయితే వేపిస్తుంటే మాత్రం ఘోరమైన మొగలైతే అయింది. అదేంది ఏమో మామ, నిన్న మొన్న అయితే ఘోరమైన ఎండలు అయితే వచ్చినాయి. ఈ రోజు నేను లోడింగ్ చేపిస్తుంటేనే వర్షం చిన్నగా అయితే స్టార్ట్ అయింది. ఇక లోడింగ్ చేసుడు అయిపోగానే పైనుంచి అయితే కవర్ అయితే కప్పినాం. ఇక ట్రాక్టర్ అయితే మిల్లు కడకి అయితే తీసుకొచ్చి అయితే పెట్టినాం సీరియల్. మళ్ళీ అయితే మార్నింగ్ అయితే లేచి అయితే వచ్చిన మామ మిల్లు కడకి అయితే. మన బండి వచ్చేసి అయితే దగ్గర 50 బండ్ల వెనకాల అయితే ఉంది మామ. ఇక లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి అయితే చాలా డిఫరెన్స్ అవుతుంది మామ వడ్ల పరిస్థితి అయితే. మాలాంటి రైతులు అయితే గవర్నమెంట్ కి అమ్ముకోవడానికి కారణం ఏంటంటే క్వింటల్ మీద ఒక 200-300 మిగులుతాయి అని అయితే గవర్నమెంట్ కి అయితే అమ్ముతున్నాం మామ. ఆ వచ్చిన 200-300 కూడా ట్రాక్టర్ కిరాకి వెళ్ళిపోతాయి మామ. ఎందుకంటే లారీలు అయితే మెయిన్ గా అయితే వడ్లకైతే పెట్టట్లే. మెయిన్ గా వచ్చేసి అయితే లారీలు అయితే 3-4 రోజులు అయితే పడుతుందట మామ అన్లోడ్ గానికి. అందుకే వాళ్ళు అయితే వడ్లకైతే పెడతలేరు. మన వడ్లు అయితే మిల్లు లోపలికైతే తీసుకొచ్చినాం మామ అన్లోడ్ అయితే వేపిద్దామని. ఇక ఫైనల్ గా మన వడ్లు అయితే 3 రోజుల తర్వాత అన్లోడ్ అయితే వేస్తారు మామ. మళ్ళీ మనకు మెయిన్ గా వచ్చేసి ఏంటంటే మనకు పండేదే గింత అంతా. మళ్ళీ దానిలో 1-2 కిలోలు అయితే బస్తాకి అయితే కడిగేస్తారు. ఫైనల్ గా మనం బస్తాలు అయితే అన్లోడ్ చేసుడు అయితే అయిపోయింది. ఇక ట్రాక్టర్ అయితే కాంట అయితే పెట్టుకొని ఇంటికి అయితే రిటర్న్ అయితే అయిపోయినాం. చలో రైట్ మామ, ఈ వ్లాగ్ మాత్రం ఇంతే. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ కొట్టి ఫాలో అవడం అయితే మర్చిపోకండి.